దాదాపు 2.5 శతాబ్దాల క్రితం ఇదే డిసెంబరు నెలలో 42 ఏళ్ల మహిళ మాల్వా రాజ్యానికి రాణి అయ్యారు. అంతకుముందు యుద్ధాల్లో వరుసగా భర్తను, మామగారిని, కొడుకును కోల్పోయిన ఒంటరి ఆమె. తప్పనిసరి పరిస్థితుల్లోనే పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ ఆమె పేరుకే మహారాణి అన్నట్లుగా మిగలలేదు. యుద్ధ విద్యలు నేర్చారు, స్వయంగా యుద్ధాలు చేశారు. 3 దశాబ్దాల పాటు రాజ్యాన్ని సుభిక్షంగా పాలించి తన సత్తా చాటారు. శతాబ్దాల నాటి పాలనా సంస్కరణలను నేటికి గుర్తు చేసుకునేలా చేసిన ఫిలాసఫర్ క్వీన్ ఆమె. పేరు అహల్యాబాయి హోల్కర్. పరదా పద్ధతిని, ఆడంబరాలను కాదని ప్రజల మధ్య ఉంటూ కష్టసుఖాల్లో వాళ్లకు అండగా నిలిచిన రాణెమ్మ. విద్య, వైద్యం, నీటి నిర్వహణ, రహదారులు లాంటి మౌలిక వసతుల కల్పన ఈ ఆధునిక యుగంలోనూ పాలకులకు సవాళ్లుగా నిలుస్తున్న అంశాలు. వాటిని ఆనాడే అద్భుతంగా నిర్వహించడమే కాక విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు నెలకొల్పి నగరాలను అభివృద్ధి చేసిన ఘనత రాణి అహల్యాబాయిది. మహేశ్వర్ని కొత్త రాజధానిగా మార్చి కళల కేంద్రంగా తీర్చిదిద్ది అక్కడి నేత కార్మికులను ప్రోత్సహిస్తూ వస్త్ర పరిశ్రమను విస్తరింపజేశారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ్, సోమనాథ్ ఆలయాలతో సహా హరిద్వార్ నుంచి రామేశ్వరం వరకు మరెన్నో జీర్ణ ఆలయాలను పునరుద్ధరించారు. భక్తుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, ధర్మశాలలు, ఇతర ఏర్పాట్లు చేశారు. నదుల దగ్గర ఘాట్లను నిర్మించారు. లింగ సమానత్వం గురించి తెలిసి తెలియని రోజుల్లో బాలబాలికల కోసం విద్యాలయాలు, ఒంటరి మహిళలకు ఆశ్రయాలు కల్పించారు. వ్యవసాయానికి చెరువులు, కాలువలు తవ్వించారు. అహల్యాబాయి సుదీర్ఘ పాలన ప్రజల పట్ల పాలకులకు ఉండాల్సిన సహానుభూతికి, బాధ్యతకు ప్రతీక. ఈ ఏడాది ఆమె 300వ జయంతిని పురస్కరించుకొని మధ్యప్రదేశ్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖుల జయంతులు, వర్ధంతులు వచ్చినప్పుడు ఆ రోజుకు నివాళులు అర్పించేసి మన పనులను మనం చేసుకోవడం ఆనవాయితీగా మారిన కాలమిది. కానీ నిజానికి చేయాల్సింది అది కాదు. వాళ్ల స్ఫూర్తి మన ఆచరణల్లో ప్రతిఫలించాలి. భక్తులుగా, తీర్థయాత్రికులుగా, దాతలుగా, స్వచ్ఛంద కార్యకర్తలుగా స్త్రీలు అధిక శాతం కనిపిస్తారు. కానీ ఎంతమంది మహిళలు దేవాలయాల పాలనా బాధ్యతల్లో నిర్ణయాధికారం గల స్థానాల్లో ఉన్నారు? ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, సహానుభూతితో కూడిన వ్యవహార దక్షత మహిళల సొంతమని పలు సందర్భాల్లో రుజువైంది. వారి ఆ సామర్థ్యాలను ఆలయాల పాలక మండళ్లను వినియోగించుకుంటే భక్తులు, యాత్రికులకు మరింత మెరుగైన వసతుల కల్పనకు మార్గం సుగమమవుతుంది. ఆలయాల దగ్గర రద్దీ నిర్వహణ తేలికవుతుంది. నిధుల కేటాయింపు దగ్గరే ప్రాధాన్యాల ఎంపిక మారుతుంది. భక్తి దైవ దర్శనంతో ముగియదని, దానికి ముందు తర్వాత యాత్రికుల సంక్షేమానికి, సౌకర్యానికి ఇచ్చే ప్రాధాన్యం కూడా అందులో భాగమని నమ్మారు అహల్యాబాయి. ఆమె ఆదర్శాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఆ దిశగా అడుగేసినప్పుడే అహల్యాబాయికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళమవుతాం.